కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధము ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. మార్చ్ అయింది, ఏప్రిల్ అయింది, మే మధ్యకు వచ్చేసింది. సరే, హర్మోజ్ జలసంధి ద్వారానే గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, మొత్తం మీద పెట్రోలియం కానీ రవాణా అవుతుంది. ముఖ్యంగా భారతదేశం, చైనా లాంటి దేశాలైతే వీటిపైనే ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాం. సరే, కొంతవరకు పెట్రోల్ అయితే పర్వాలేదు, కానీ గ్యాస్ అయితే పూర్తిగా ఈ కంట్రీస్ పైనే డిపెండ్ అయి ఉన్నాం. ఖతర్ లాంటి దేశం కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాన్లో కొంచెం తగ్గించాము, ఇరాక్ కావచ్చు, యుఏఈ కావచ్చు, అట్లాగే బహ్రెయిన్ కావచ్చు. సరే, ఇదంతా ఎందుకు కానీ మనము అంటే భారతీయులు రోజుకు ఎన్ని బ్యారెళ్ళ పెట్రోల్ వాడుతున్నారా, తాగుతున్నారా? సరే, నేనైతే తాగుతున్నారు అంటాను, కొంత చమత్కారంగా, అతిశక్తి అయితే ఉండవచ్చు. వాడుతున్నారో తెలుసా? రోజుకు 50,30,000 బ్యారెళ్ళ పెట్రోలియం వాడుతూ ఉన్నాం. 2014లో కేవలం 2.5 లక్షల బ్యారెళ్ళ పెట్రోలియం మాత్రమే వాడేవాళ్ళము. ఒక 10-12 ఏళ్లలో 50,30,000 బ్యారెళ్లకు పెట్రోల్ వాడకం ఎక్కువైంది. అంటే బ్యారెల్ అంటే చాలా సందర్భాల్లో మీకు నేను చెప్పాను, 150 లీటర్లు ఒక బ్యారెల్ అంటారు. ఇంత పెట్రోలియంని భయంకరంగా మనం వాడుతూ ఉన్నాం. మన విదేశీ మారక ద్రవ్యంలో 40% విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్స్ అంటాం. అంటే వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి కరెన్సీ, ముఖ్యంగా అమెరికా అనుకుందాం. దాంట్లో 40% పెట్రోలియంకే పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వెహికల్స్ని అంటే ప్రైవేట్ వెహికల్స్ని సాధ్యమైనంత వరకు తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేస్తే మంచిది. ఇప్పుడు చూడండి, మనం పెట్రోలియంని 2.5 నెలలు 3 నెలలు నిల్వ చేసుకోవచ్చు. కానీ ఎల్పిజి కావచ్చు, సిఎన్జి కావచ్చు, ఎన్పిజి న్యాచురల్ పెట్రోలియం గ్యాస్ కావచ్చు, కంప్రెస్డ్ పెట్రోలియం గ్యాస్ కావచ్చు, వీటిని నిల్వ చేసుకోలేము. కాబట్టి హఠాత్తుగా వీటి సప్లై కనుక తగ్గితే చాలా ఇబ్బందులకు మనం గురి కావాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రైవేట్ వెహికల్స్ని తగ్గించాలి, అట్లాగే గ్యాస్ వాడకం తగ్గించాలి. దానికి బదులుగా ప్రత్యామ్నాయ వనరులు వాడితే మంచిది. వాటి గురించి ఇప్పుడైనా ప్రభుత్వాలు తప్పనిసరిగా శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. క్లీన్ ఎనర్జీని మనము కొంత ఖర్చైనా పర్లేదు, కానీ వాటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. అంటే చూడండి, 50,30,000 బ్యారెళ్ల పెట్రోల్ అంటే చిన్న మాట కాదు కదా మనకు. అంటే అమెరికా, చైనా తర్వాత మనమే ఎక్కువగా ఈ పెట్రోలియంని వాడుతూ ఉన్నాం. మరొక మాట, ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ 100cc బండి వాడేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పటికీ 50cc లూనా కానీ, సువేగా కానీ, అది 50cc. తర్వాత టీవీఎస్ 50 వచ్చింది. తర్వాత 100cc బండ్లు వచ్చాయి, హీరో హోండా వచ్చాయి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు 10th క్లాస్ పాస్ కాగానే పేదవాడ సంపన్నుడు అన్న మాటతో సంబంధం లేకుండా తల్లిదండ్రులను పీడించి 350cc 450cc బళ్ళు కొంటూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, గమనించండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా నాకు మంచి కాంటెంట్ ఇవ్వడానికి మీరు నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.